హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు దేశాల నిధుల గురించి మాట్లాడబోతున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనేది అంతర్జాతీయ ప్రజారోగ్యానికి బాధ్యత వహించే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ పాలక నిర్మాణం మరియు సూత్రాలను స్థాపించేది WHO రాజ్యాంగం. దాని ప్రధాన లక్ష్యం సాధ్యమైనంత ఎక్కువ ప్రజలని పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులను చేయడం. WHO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 6 సెమీ అటానమస్ ప్రాంతీయ కార్యాలయాలు మరియు 150 ఫీల్డ్ ఆఫీసులు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 7, 1948లో WHO స్థాపించబడింది. WHO దాని నిధులను ఎక్కడ నుండి పొందుతుంది? దీనికి పెద్ద సంఖ్యలో దేశాలు, దాతృత్వ సంస్థలు, ఐక్యరాజ్య సమితి సంస్థలు మొదలైనవి నిధులు సమకూరుస్తాయి. WHO అప్లోడ్ చేసిన సమాచారం ప్రకారం సభ్య దేశాలు అనగా US వంటి వాటి నుండి స్వచ్ఛంద విరాళాలు 35.41%, నిర్ధారిత విరాళాలు 15.66%, దాతృత్వ సంస్థలు 9.33%, UN సంస్థలు 8.1%, మిగిలినవి అనేక మూలాల నుండి వచ్చాయి. WHO యొక్క మొత్తం నిధులలో దాదాపు 15% మరియు సభ్య దేశాల విరాళాలలో దాదాపు 31% USD. 2 విభాగాలలో USD అతిపెద్ద భాగం. సభ్య దేశాల విరాళాలలో భారతదేశం కేవలం 1% మాత్రమే ఇస్తుంది. దేశాలు వారు ఎంత చెల్లించాలో నిర్ణయిస్తాయి, అలాగే చేయకూడదని కూడా ఎంచుకోవచ్చు. WHO దాని నిధులతో ఏమి చేస్తుంది? WHO వివిధ కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఉదాహరణకు 2018 నుండి 19లో పోలియో నిర్మూలనకు 19.36%, అనగా సుమారు $1 బిలియన్, అత్యవసర ఆరోగ్య మరియు పోషకాహార సేవలకు 8.77%, వ్యాక్సిన్ నివారించగల వ్యాధులపై 7%, అలాగే వ్యాప్తి నివారణ మరియు నియంత్రణపై 4.36% ఖర్చు చేసింది. WHO ప్రాజెక్టుల కోసం ఆఫ్రికన్ దేశాలు $1.6 బిలియన్ అందుకున్నాయి మరియు సౌత్ ఈస్ట్ ఏషియా భారతదేశంతో సహా $375 మిలియన్ అందుకుంది. భారతదేశం WHO సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో సభ్య దేశం. WHO ప్రాజెక్టుల కోసం అమెరికా $62.2 మిలియన్ అందుకుంది. ఇలాగా WHO నిధులను పొందుతుంది, కానీ వాటిని ఉపయోగించాల్సిన అవసరం తక్కువ. WHO ఖర్చుకు ఎలా ప్రాధాన్యత ఇస్తుంది? WHO యొక్క వార్షిక కార్యక్రమం దాని యొక్క నిర్ణయాత్మక సంస్థ అలాగే ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ చేత ఆమోదించబడుతుంది. దీనికి అన్ని సభ్య దేశాల ప్రతినిధులు హాజరవుతారు మరియు ఎగ్జిక్యూటివ్ బోర్డు తయారు చేసిన నిర్దిష్ట ఆరోగ్య ఎజెండాపై దృష్టి పెడుతుంది. WHO విధానాలను నిర్ణయించడం, డైరెక్టర్ జనరల్ను నియమించడం, ఆర్థిక విధానాలను పర్యవేక్షించడం, ప్రతిపాదిత ప్రోగ్రాం బడ్జెట్ను సమీక్షించడం మరియు ఆమోదించడం వంటివి ప్రతి సంవత్సరం జెనీవాలో జరిగే అసెంబ్లీ యొక్క ప్రధాన విధులు. ఏ దేశానికి ఎంత వస్తుంది అనే నిర్ణయం దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వివిధ దేశాల నుండి WHO ఎదుర్కొంటున్న విమర్శలకు ఆధారం ఏమిటి? చాలా దేశాలు మొదటి దశలో విమాన ప్రయాణాన్ని మూసివేసినప్పటికీ WHO చాలా కాలం తర్వాత చైనాపై ప్రయాణ మరియు వాణిజ్య పరిమితులకు వ్యతిరేకంగా ఒక వైఖరిని తీసుకుంది. జనవరి 30న WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానమ్ గెబ్రీసిస్ మాట్లాడుతూ అటువంటి ఆలోచనను WHO వ్యతిరేకించింది అని తెలిపారు. 2005లో వచ్చిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల అత్యవసర కమిటీ దేశాలను సిద్ధంగా ఉండాలని కోరింది, కానీ ప్రస్తుత సమాచారం ఆధారంగా ప్రయాణ లేదా వాణిజ్య పరిమితిని కమిటీ సిఫార్సు చేయలేదు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లోని సీనియర్ అధికారుల ప్రకారం జనవరిలో చైనాలో కేసులు పెరుగుతున్నప్పుడు ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. దీనిలో WHO అధికారులు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ లేదు అని ప్రభుత్వ ఆందోళనలు పక్కన పెట్టారు. ట్రంప్ వైట్ హౌస్ వార్తా సమావేశంలో WHO తన ప్రాథమిక విధులలో విఫలమైందని మరియు దానికి జవాబుదారీతనం ఉండాలి అని అన్నారు. ఈ బృందం వైరస్ గురించి చైనా యొక్క తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించిందని, ఇది వైరస్ యొక్క వ్యాప్తికి దారితీస్తుంది అని చెప్పవచ్చు. ఆందోళనలు ఏమిటి? కీలకమైన సమయంలో నిధులను నిలిపివేయడం ప్రపంచ సంస్థ యొక్క పనితీరును ప్రభావితం చేయడమే కాకుండా మానవాళిని దెబ్బతీస్తుంది. మార్గదర్శకత్వం, పరీక్షా వస్తు సామాగ్రి మరియు ముసుగులు వంటి వాటి కోసం, అలాగే సలహాల కోసం WHOను చూసే చాలా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలు వారి తప్పు లేకుండా కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. వైరస్కు వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవడానికి ప్రతి సభ్య దేశం నుండి సంఘీభావం మరియు అప్రధానమైన మద్దతు అవసరం అయినప్పుడు నిలుపుదల నిధుల ప్రయోజనాలకై USతో కలిపి ఏ దేశానికైనా ఉండవు. WHO అనేక దేశాలలో రోగ నిరోధకత కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మశూచి నిర్మూలన మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పోలియోని తొలగించడం వంటి ముఖ్యమైన విజయాలతో అనేక వ్యాధులపై పోరాటంలో ఇది ముందంజలో ఉంది.
ఇది మానసిక ఆరోగ్యంపై అజెండాలను రూపొందించడానికి సహాయపడింది. పొగాకు నియంత్రణ అనే మైలురాయి సమావేశాలపై సంతకం చేయమని ఇది తన సభ్యులను ఒప్పించింది. గత 3 దశాబ్దాలలో జికా, ఎబోలా మరియు HIV/AIDS వంటి వ్యాప్తి సమయంలో WHO దేశాలకు వ్యూహాలను రూపొందించడానికి సహాయపడింది. ఎబోలాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఏజెన్సీ పాత్ర వాస్తవానికి దాని ముఖ్య ప్రయోజనాల్లో ఒకదాన్ని ప్రకాశిస్తుంది. ఏ ఇతర ఆరోగ్య సంస్థలు తీసుకురాలేనిది WHO వేగంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో శాస్త్రవేత్తలను, పరిశ్రమలను మరియు ప్రభుత్వాలను ఒకటి చేసింది. అందువల్ల WHO నిధులను నిందించడం మరియు నిలిపివేయడం ఘోరమైన ఫలితాలను కలిగిస్తుంది. లోపం లేదా ఇతర కారణాల వల్ల వైఫల్యాలను పరిష్కరించడానికి సరైన సమయం మహమ్మారి మధ్యలో కాదు, కానీ సమస్య పరిష్కరించబడిన తర్వాత చూడాలి. ట్రంప్ నిర్ణయం చాలా సమస్యాత్మకమైనది. కోవిడ్-19 వ్యాప్తికి వ్యతిరేకంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడానికి WHO ప్రయత్నాలు నడిపిస్తుంది. ఇది అన్ని దేశాల కోసం మహమ్మారిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఏజెన్సీకి ఎక్కువ విరాళాలు